హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో పోలీ పాడ్యమిని ఎప్పుడు నిర్వహించుకోవాలి, పోలీ పాడ్యమి రోజు ఎన్ని దీపాలు వదలాలి, పోలీ పాడ్యమి రోజు కుదరని వాళ్ళు ఏం చేయాలి, పోలీ పాడ్యమి దీపాలను ఎక్కడ వదలాలి, నదులు అందుబాటులో లేని వారు ఏం చేయాలి, అలాగే తులసి కోట ఆనవాయితీ లేని వారు ఏం చేయాలి, అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే వేటిలో దీపాలను వదలాలి, పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ రావు. వీడియో క్లియర్గా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. పోలీ పాడ్యమి రోజు మనం ఈ పూజ చేయడం వలన కార్తీక మాసం నెల మొత్తం కూడా పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు. ఎలా పూజ చేయాలి అంటే, ఈ రోజున మనము తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలంటూ స్నానాన్ని ఆచరించుకోవాలి. ఈరోజు నదీ స్నానం అనేది చాలా ముఖ్యం. నదులు అందుబాటులో లేని వాళ్ళు చక్కగా మన ఇంటిలోనే కొద్దిగా స్నానం చేసేటప్పుడు పసుపు వేసుకొని గంగా నదిని ఆవాహన పలికి మనం స్నానాన్ని అయితే ఆచరించాలి. నదిలో కానీ లేదంటే ఇంటిలో అయినా సరే స్నానాలు ఆచరించిన తరువాత ఈ పోలీ పాడ్యమి దీపాలని మనం వదలాలి. నదిలో వదిలితే చాలా మంచిదండి. నది అందుబాటులో లేని వాళ్ళు తులసి కోట దగ్గర వదలవచ్చు. ఒకవేళ కొందరికి తులసి కోట ఆనవాయితీ ఉండదు కదా, అలాంటి వాళ్ళు పూజా మందిరంలో అయినా వదలొచ్చు. లేదు అంటే కనుక మేడ పైన ఎక్కడైనా సరే సూర్యకిరణాలు అంటే చంద్రకిరణాలు పడుతూ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో కూడా మనము వీటిని వదలొచ్చండి. ఎన్ని ఒత్తులు వదలాలి అంటే 33 ఒత్తులు వదలాలి. అవి పువ్వొత్తులైనా పొడవొత్తులైనా పర్లేదు. 33 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకొని ముందు రోజు రాత్రే మనం చక్కగా ఆవు నేతిలో నానబెట్టేసుకొని మనం ఈ పోలీ పాడ్యమి దీపాలనైతే వెలిగించాలి. ఈ పోలీ పాడ్యమి రోజు పూజ చేస్తే మనం నెల మొత్తం ఆచరించిన ఫలితం అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆటంకాల వల్ల ఈరోజు కుదరకపోతే చాలామంది లేడీస్కి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా, ఇంకా దీనికైతే ఆప్షన్ లేదండి. మనసులో మనం భగవంతుణ్ణి స్మరించుకోవడమే, ఇంకో రోజు చేయడానికి కుదరదనమాట ఈ పోలీ పాడ్యమి పూజని. అలాగే మనము ఈ కార్తీక మాసం చాలా మంది నాన్ వెజ్ అనేది తినరు కదండి. ఇక అమావాస్య అయిపోయిన నెక్స్ట్ రోజు పోలీ పాడ్యమి దీపాలు వదిలేసుకొని తింటూ ఉంటారు. ఆ పాడ్యమి రోజు కూడా నాన్ వెజ్ అనేది తినొద్దండి. ఆ రోజు తినడం వల్ల నెల మొత్తం మనం చేసిన పూజలు ఫలితం అంతా కూడా పోతుందన్నమాట. చక్కగా పాడ్యమి అయిపోయిన నెక్స్ట్ డే హ్యాపీగా తినేసేయండి. ఎలా పూజ చేసుకోవాలి అంటే, పూజని నేనైతే ఇక్కడ తులసి కోట దగ్గర ఏ విధంగా చేసుకోవాలి, లేదు అంటే పూజా మందిరం దగ్గర ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. చక్కగా ఒక ప్లేట్ తీసుకోవాలి. అది పెద్దగా ఉండాలండి. అంటే మనం దీపాలు వదులుతాం కదా, అవి చక్కగా ఫ్రీగా తిరిగే విధంగా ఉండాలి. అందులో మనము నీళ్ళని పోసుకోవాలి. చక్కగా నిండు బిందె నీళ్ళని పోసుకొని అందులోకి కొద్దిగా పసుపు కుంకుమలు వేసి గంగా నదిని ఆవాహన పలికి పుష్పాలని అయితే సమర్పించేసుకోవాలి. ఈ విధంగా పుష్పాలతో చక్కగా అలంకరించుకున్న తర్వాత మనము అరటి డొప్పలు తీసుకోవాలండి. అరటి డొప్పలు అందుబాటులో లేని వాళ్ళు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. కొబ్బరిని పక్కకు తీసేసుకొని ఆ చిప్పల్లో మనం వెలిగించవచ్చు. ఇక అవి కూడా లేవు అనుకునే వాళ్ళు పేపర్ కప్స్, లేదంటే ఆకులతో విస్తరాకులతో చేసిన కప్స్ ఉంటాయి కదండి, మనకి ప్రసాదాలు ఎక్కడైనా గుళ్ళో పెడుతూ ఉంటారు కదా, అలాంటి కప్పుల్లో అయినా మనం చక్కగా మనం ఈ దీపాలని వదలొచ్చండి. అంటే నేను అరటి డొప్పలు దొరకని వాళ్ళకి చెప్తున్నాను. ఏదో విధంగా మనం వదలడం అనేది కావాలి కదా. పోలీ పాడ్యమి రోజు మనం తెల్లవారుజామునే స్నానాన్ని ఆచరించుకొని ఈ పూజ అనేది ప్రారంభించాలి. చక్కగా ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తులసి చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్టు మొదట్లో నుంచి కొద్దిగా మట్టిని తెచ్చుకొని ఆ మట్టితో మనం కార్తీక దామోదరుడిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా తులసి కోట అందుబాటులో లేకపోతే వాళ్ళకి మట్టి ఉండదు కదండి, అలాంటప్పుడు మనం చక్కగా కార్తీక దామోదరుడిని కూడా
పసుపుతోనే ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి. ఈ అరటి డొప్పలకు కూడా చక్కగా బొట్లు పెట్టేసుకోవాలి. పువ్వొత్తులు లేదా పొడివొత్తులు ఈ రెండిట్లో ఏవైనా తీసుకోవచ్చండి మీరు. వీటిని 33 ఒత్తుల్ని ఒక్క ఒత్తిగా చేసుకొని మనం రాత్రే ముందు రోజు ఆవు నేతిలో నానబెట్టుకోవాలి. ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నల్ల నువ్వుల నూనెతో మనం నానబెట్టేసుకోవాలండి. ఈ 33 ఒత్తుల తర్వాత మీరు ఇంకా ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇలా 33 ఒత్తులు అలాగే 2 పువ్వొత్తుల్ని పెడుతున్నానండి. ఒకటేమో గణపతికి, ఇంకొకటేమో కార్తీక దామోదరుడికి. అలాగే ఈ రోజునే మనము ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించుకోవడం కుదరని వాళ్ళు 365 ఒత్తుల్ని కూడా ఈరోజు వెలిగించుకోవచ్చు. నేనైతే పౌర్ణమి రోజు వెలిగించినా కూడా మళ్ళీ ఈరోజు కూడా వెలిగించుకుంటానండి. ఇక్కడ 365 ఒత్తుల్ని కూడా వెలిగిస్తున్నాను. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఈ దీపాలను మనం వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత మనం చక్కగా కూడా ఫస్ట్ గణపతిని పూజ చేసుకోవాలి. ఈ దీపాలకు పసుపు కుంకుమ పుష్పాలని సమర్పించిన తర్వాత గణపతిని ఆవాహన పలికి చక్కగా గణపతి పూజ చేసుకున్న తర్వాత కార్తీక దామోదరుడికి కూడా పూజని చేసుకోవాలి. చక్కగా మనసులో ఈ నెల మొత్తం కూడా ఏ కారణం చేతైనా నిన్ను పూజించడంలో ఏదైనా లోపం ఉన్నా వాటిని తప్పులున్నా క్షమించమని, మళ్ళీ వచ్చే కార్తీక మాసంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంకా నిన్ను ఎక్కువగా సేవించుకునే భాగ్యాన్ని ఇవ్వమని మనం వేడుకోవాలండి. ఈ విధంగా గణపతికి కార్తీక దామోదరుడికి నమస్కారాలు పూజలు అన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ పోలీ పాడ్యమి దీపాలు పోలీ తల్లిని అలాగే శివయ్యని కూడా మనసులో స్మరించుకొని వదలాలండి. ఇలా అరటి డొప్పల్లో వదిలిన తర్వాత 3 సార్లు అలా నీటిని తొయ్యాలన్నమాట. అంటే మరి దీపాల మీద పడిపోయే విధంగా కాకుండా చక్కగా అలా మెల్లగా 3 సార్లు తోయాలండి. తోసేసి అంటే దీపాన్ని మనం ముందుకు పంపుతున్నట్టుగా మనం ఈ దీపాలైతే వదలాలి. అలాగే ఇప్పుడు మనం చేతిలో కొన్ని అక్షంతల్ని పట్టుకొని పోలీ పాడ్యమి కథని చదువుకోవాలి. కథ చదవడం పూర్తయిపోయిన తర్వాత చక్కగా కొబ్బరికాయని కొట్టేసుకొని నైవేద్యంగా ఈ రోజున మనము పెసరపప్పు అండి, నానబెట్టిన పెసరపప్పు చలిబిడిని పెట్టాలి. లేదు అంటే కనుక అందుబాటులో ఉన్న పండ్లనైనా మీరు పెట్టొచ్చు. బెల్లం ముక్కని కూడా పెట్టవచ్చు. చక్కగా ఇలా బెల్లం ముక్క అలాగే పండ్లని నైవేద్యంగా పెట్టేసుకొని కొబ్బరికాయని కొట్టేసుకొని మంగళహారతిని ఇచ్చి ఆ పోలీ తల్లిని శివయ్యని కార్తీక దామోదరుడిని గణపతిని మనసులో క్షమాపణలు కోరుకొని మొక్కుకోవాలండి. ఇక్కడితో మనకి పోలీ పాడ్యమి పూజ పూర్తయిపోతుంది. చూశారు కదా, రేపటి వీడియోలో నేను పోలీ పాడ్యమి వ్రత కథను వివరిస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.